వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. ఇదిగో ప్రసాదం అనగానే ఎడమ చేతిలో కుడి చేయి అరచేతిని పెట్టి ప్రసాదం తీసుకుని కళ్ళకద్దుకుని భక్తితో తినేస్తాం. ఎందుకు? నమ్మకం. అయ్యప్ప స్వాములకు ప్రత్యేకం అని బోర్డు పెట్టిన చోట స్వాములు టిఫిన్లు భోజనాలు హ్యాపీగా చేసేస్తారు. ఏం చేస్తున్నారు, ఎలా వండుతున్నారు అవేమీ అడగకుండా. ఎందుకు? నమ్మకం. ప్యూర్ వెజ్ హోటల్ అని కనిపించగానే గబగబా లోపలికి వెళ్ళి చేతులు కడుక్కొని హ్యాపీగా వచ్చి కూర్చుని నచ్చిన ఫుడ్ తినేసి బిల్ కట్ వచ్చేస్తారు వెజిటేరియన్స్. కనీసం ఒక్క ప్రశ్న కూడా అడగరు. ఎందుకు? నమ్మకం. అంతేగా. ఒక బాక్స్ మీద కానీ ఒక ప్యాకేజ్డ్ ఫుడ్ మీద కానీ గ్రీన్ డాట్ కనిపించగానే అమ్మయ్య ఇందులో నాన్ వెజ్ ఏమీ కలవలేదు అని హ్యాపీగా తినేస్తాం. అది కూడా నమ్మకంతోనే. నమ్మకం అని ఒకే ఒక్క పదంతో ఇంత ప్రపంచం నడుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతోంది. ఏ నలుగురు గుమిగుడినా దాని గురించి మాట్లాడుకుంటున్నారు. అరేరే ఇన్నాళ్ళు అలాంటి పదార్థాలన్నీ తినేసామా అని. అదేదో ఆ ఒక్క ప్రసాదంలోనే అది జరిగినట్టు, మిగతావన్నీ బాగానే ఉన్నట్టు. పూర్తి శాకాహారం అని ఉన్న చోట జంతు సంబంధ పదార్థాలే కలవట్లేదా? కలుస్తున్నాయి. కాకపోతే అందులో అవి ఉన్నట్టు మనకు తెలియదు అంతే. కొన్నింటిని కనీసం మనం ఊహించలేం కూడా. ఊరుకోండి, అందులో జంతువుల కొవ్వు కలుపుతారంటే ఎలా నమ్మేది అని అనేస్తాం చాలా ఈజీగా. మీరు నమ్మరు, కొన్ని పదార్థాల్లో జంతు సంబంధ పదార్థాలు కలిపినవే అమ్ముతుంటారు మార్కెట్లో. కాకపోతే ఇలా కలిపామని వాళ్ళు చెప్పరు. ఒకవేళ కవర్ మీద ఎక్కడో మూల రాసినా దాన్ని చదివేంత ఓపిక జ్ఞానం మనకు ఉండదు. అంతే. అవునా కాదా? పేరుకే శాకాహారం అంటున్నారు. గ్రీన్ కలర్ డాట్ పెట్టి ఎస్ ఇది శాకాహారమే అని అమ్మేస్తున్నారు. తీరా తిన్నాక తెలుస్తుంది బాబు అది ప్యూర్ వెజ్ కాదు, కాస్త అది కాస్త ఇది కూడా కలిసింది అని. 2019లో FSSAIకి ఇలాంటి అనుమానమే వచ్చింది. జంతు సంబంధిత పదార్థాలు వాడి కూడా గ్రీన్ డాట్ పెట్టడంపై సీరియస్ అయింది. అంతెందుకు, కొన్ని స్వీట్స్పై వాడే సిల్వర్ ఫాయిల్ నాన్ వెజిటేరియన్ కిందే లెక్క. కానీ స్వీట్స్ని మాత్రం గ్రీన్ డాట్ పెట్టి అమ్మేస్తున్నారు. ఇక రెడ్ డాట్ గురించి మాట్లాడుకుందాం. అది పక్కా నాన్ వెజ్ అని మనందరికీ తెలిసింది. హిందువుల్లో చాలామంది చికెన్ మటన్ రెండు తింటారు. కానీ రెడ్ డాట్ ఉన్న ఆ ప్యాకేజ్డ్ ఫుడ్లో కేవలం చికెన్ మటన్ మాత్రమే ఉంటున్నాయని గ్యారంటీ ఉందా? లేదా ఇంకేదైనా కూడా కలుస్తోందా? లేబుల్ మీద ఎక్కడో చీమంత అక్షరాల్లో రాసి ఉంటుంది, కానీ దాన్ని చదివేది ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ బేకరీలకు వెళ్తాం, అక్కడ వెజ్ బర్గర్ ఆర్డర్ చేసుకుంటాం. కానీ దానికి వాడిన ఆ బన్ ఎగ్తో తయారు చేసింది కాదు అని గ్యారంటీ ఏంటి? రోడ్డు మీద ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లేదా చికెన్ పకోడీ స్టాల్స్ గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. కన్ఫర్మ్డ్గా మంచి నూనె అయితే వాడరు. ఈ మధ్య ఒక వార్త కూడా వచ్చింది. హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 70 నుంచి 100 వరకు కల్తీ నెయ్యి తయారు చేసే సెంటర్స్ ఉన్నాయి అని. ఓల్డ్ సిటీలోని కొన్ని ప్రాంతాలతో పాటుగా ప్రగతి నగర్ కాలనీ, శాస్త్రీపురం రైల్వే స్టేషన్ ఏరియాల్లో, జల్పల్లి, సదాశివపేట, పరిగి, కొందుర్గ్, కడతాల్ ఇలాంటి శివారు అటవీ ప్రాంతాల్లో కల్తీ నెయ్యి, కల్తీ నూనె తయారు చేస్తున్నారు. ఎలా తయారు చేస్తారు వీళ్ళు నెయ్యిని? కుళ్ళిపోయిన జంతు వ్యర్థాలతో. అలా నెయ్యి, నూనె తయారు చేసి మంచి బ్రాండెడ్ స్టిక్కర్లు అంటించి అమ్మేస్తున్నారు. హైదరాబాద్లో బోల్డ్ అని కబేళాలున్నాయి. అంబర్పేట్, రామ్నాస్పుర, చెంగిచెర్ల, జియాగూడల్లో. ఇక్కడి నుంచి జంతు వ్యర్థాలను అక్కడికి తీసుకెళ్తారు. పూర్తిగా కుళ్ళిపోయిన తర్వాత వాటిని 2-3 రోజుల పాటు డే అండ్ నైట్ ఉడికిస్తారు. ఎలా? ఎముకలు కూడా కరిగిపోయి పూర్తిగా పేస్ట్లా తయారైపోయేంత వరకు. ఇంకా బ్యాడ్ స్మెల్ రాకుండా కెమికల్స్ని కలుపుతారు. ఎంతైనా వేస్ట్ నుంచి తయారు చేసింది కదా. సో 20 లీటర్ల డబ్బాని 300 రూపాయలకి అమ్మేస్తున్నారు. అవి హోల్సేల్ షాప్స్కి వెళ్తాయి. అక్కడి నుంచి వీధి వ్యాపారులు, చిన్న హోటల్స్, మనం బాగా లొట్టలేసుకుని తినే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, మిర్చి బజ్జీ బళ్ళకు వెళ్తాయన్నమాట. వ్యర్థ పదార్థంగా స్కిన్కి అంటుకొని ఉన్న కొవ్వును కానీ, మిగతా లోపల ఆర్గాన్స్కు ఉన్న కొవ్వును కానీ, బోన్స్ను కానీ హై టెంపరేచర్లో మరగబెట్టడం వలన ఈ కొవ్వు అనేది, ఎనిమల్ ఫ్యాట్ అనేది పైకి తేలడం జరుగుతుంది. ఆ ఎనిమల్ ఫ్యాట్ని కలెక్ట్ చేసుకొని మనకు ఈ మిగతా ఫుడ్స్లలో అడల్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం నిత్యం వాడే నెయ్యిలో కానీ, తర్వాత బటర్, వెన్నలో కానీ ఇది అడల్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీని ప్రైస్ మార్కెట్లో 80 నుంచి 100 రూపాయలు ఉంది. వేరే మంచి క్వాలిటీ నెయ్యి అయితే 700 నుంచి 800 రూపాయల కిలో ఉన్నది. కాబట్టి కొంతమంది అడల్ట్రేషన్ చేసేవాళ్ళు ఇందులో ముఖ్యంగా నెయ్యిలో కానీ, వెన్నెలో కానీ అడల్ట్రేషన్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్లలో కూడా ఈ పశువుల నుంచి వచ్చే కానీ, ఈ పోర్క్, పందుల నుంచి వచ్చే కొవ్వును కూడా వాడడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో డౌట్, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన గవర్నమెంట్ బాడీస్ ఏం చేస్తున్నాయి? ఎంతసేపు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని తిట్టుకోవడమేనా?
ఎందుకని ఆ ప్రభుత్వ వ్యవస్థల్ని ప్రశ్నించరు? ఆ గవర్నమెంట్ బాడీస్ హెడ్స్ ఎందుకని ఇంత పెద్ద చర్చలో కనిపించట్లేదు? ఎందుకని కేవలం రాజకీయ పార్టీల జెండాలు మాత్రమే కనిపిస్తున్నాయి? ఆ అత్యున్నత స్థాయిలో కూర్చున్న అధికారులు ఎక్కడా? ఇక్కడ ఒక నిజం కూడా మాట్లాడుకోవాలి. డాక్టర్లు ఎంత అవసరమో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కూడా మనకు అంతే అవసరం. ఏం జరుగుతుందో తెలియదు కానీ ఏ ప్రభుత్వంలోనూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ని మాత్రం పూర్తి స్థాయిలో నియమించట్లేదు. బహుశా బడా కంపెనీల గుట్టు బయటకు వస్తుందనేమో. ఇంతకీ జంతువుల కొవ్వు వేటిలో కలుపుతున్నారు? ఎందుకు కలుపుతున్నారు? దానివల్ల హోటళ్లు కంపెనీలకు వచ్చే లాభం ఏంటి? డీటెయిల్గా చూద్దాం. అల్లంత దూరంలో ఉన్నా సరే కొన్నిసార్లు హోటల్స్ నుంచి ఫుడ్ ఐటమ్స్ స్మెల్ అద్రిపోతూ ఉంటుంది. ఆ ఘుమఘుమలకు లేని ఆకలి పుట్టుకొచ్చేస్తూ ఉంటుంది. ఈ హోటల్లో ఏదో మ్యాజిక్ ఉంది అని చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కూడా. బట్ పచ్చగా కనిపించేదంతా బంగారం కాదుగా. బహుశా వంటల్లో జంతువుల కొవ్వు వాడకం వల్ల కూడా ఆ స్మెల్ రావచ్చు. హోటల్స్లో నెయ్యి బాగా దట్టించినట్టు పైన ఒక తెట్టులా తేలుతూ కనిపిస్తుంది. అది నెయ్యే అనుకుని భ్రమపడిపోకండి. ఎంతైనా పేరు మోసిన హోటల్ కదా, అది ఖచ్చితంగా నెయ్యే అయి ఉంటుంది అని మనం ఫిక్స్ అయిపోతాం మెంటల్గా. కానీ అది జంతువుల కొవ్వు నుంచి తీసిన ఆయిల్ కూడా కావచ్చు. తింటుంటే అరే అసలు ఇలాంటి టేస్ట్ మరి ఎక్కడా చూడలేదే అని కితాబిచ్చేస్తూ ఉంటాం. అందులో కూడా జంతువుల కొవ్వు ఉండొచ్చు. ఆ మధ్య ఇరానీ ఛాయ్లో ఎముకల పొడి కలుపుతున్నారన్న వార్త వైరల్ అయిందిగా. కళేబరాలను ఉడికించి వాటి నుంచి ఆయిల్ తీసి బిర్యానీ లాంటివి తయారు చేస్తున్నారని వీడియోలు కూడా వచ్చాయి అప్పట్లో. అసలు వాటికి అంత టేస్ట్ రావడానికి కుళ్ళిపోయిన కొవ్వు ఎముకల నూనె వాడడం వల్లే అని కథలుగా చెప్పుకున్నారు. ఏంటి ఇలా ప్రతిదానికి జంతువుల కొవ్వే కారణమా? ఛాన్స్ దొరికింది కదా అని రుచిగా ఉన్న ప్రతిదీ జంతువుల కొవ్వుతోనే చేస్తున్నారని ముడిపెట్టేయకండి అనొచ్చు. ఎస్, అసలు దాన్ని కలపడానికి కారణమే రంగు, రుచి, వాసన కోసం. ఇది నేను చేస్తున్న స్టేట్మెంట్ కాదు, ఎక్స్పర్ట్సే చెప్తున్నారు. కావాలంటే వినండి. ఆహార పదార్థాల్లో అమ్మేటప్పుడు దాని రుచి కోసం మాంసంతో పాటు ఫ్యాట్ని కూడా కలిపేది ఉంటుంది. ఆ విధంగా అంటే రుచికి ఎక్కువ మనము తినేటప్పుడు బయట రుచి కోరుకుంటారు కాబట్టి ఆ ఆయిల్ ఎక్కువ ఫామ్ కావడానికి, నిగనిగలాడడానికి, మనం కన్జంప్షన్ చేసినప్పుడు కొంచెం మంచి వాసన, దానికి ఎసెన్స్ యాడ్ చేసిన తర్వాత అది కొంచెము ఫ్యాటీగా కనపడాలా, మృదువుగా కనపడాలా అంటే మన నెయ్యి, నూనె వాడాలంటే కాస్ట్లీ కాబట్టి కొద్దిగా అది కలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హోటల్స్లో మాత్రమే ఇలాంటి ప్రమాదం ఉంటుందనే భ్రమలో ఉండకండి. నీట్గా ప్యాక్ చేసి అమ్మేస్తున్న కొన్ని రకాల చాక్లెట్స్, బిస్కెట్స్, కుకీస్, సాసేజెస్, సూప్స్లో కూడా జంతువుల కొవ్వు ఉండే అవకాశం ఉంది. ఇది కూడా భయపెట్టడానికి కల్పించి చెప్తున్నది కాదు, పచ్చి నిజం. వీటిల్లో ఎందుకు కలుపుతారు అంటే స్మూత్గా ఉండడం కోసం. సపోజ్ ఇంట్లో అమ్మ చేసే చపాతీలు, పూరీలు తిని ఇవేంటి ఇంత గట్టిగా సాగుతూ ఉన్నాయి, అదే హోటల్లో అయితే ఎంత స్మూత్గా కమ్మగా ఉంటాయో తెలుసా అని అమ్మని కామెంట్ చేస్తూ ఉంటాం మనలో కొంతమంది. కానీ బయట వాడేది మైదా. అలా స్మూత్గా రావడానికి ఎన్నెన్ని కెమికల్స్ కలుపుతారో కామెంట్ చేసే వాళ్ళకి ఏం తెలుసు? అమ్మ ఏం చేసినా ఆరోగ్యమే. సో కమింగ్ టు ది టాపిక్, చాక్లెట్లు కూడా అలా స్మూత్గా లేకుండా ఏదో రాళ్ళు నములుతున్నట్టుంటే ఎవరు మాత్రం కొంటారు? మరి చాక్లెట్లలో ఆ స్మూత్నెస్ రావడానికి కారణం ఏమై ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? బేకరీల్లో ఐటమ్స్ అద్దిరిపోయే టేస్ట్ ఉంటాయి. ఎందుకో ఎప్పుడైనా గమనించారా? ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్ ఎందుకంత కమ్మగా ఉంటాయో చెప్పగలరా? వాటిలో నలభీమపాక రహస్యం ఏమీ లేదు, ఒక్కటే సీక్రెట్. అన్నిటి గురించి అనట్లేదు కానీ కొన్ని చాక్లెట్స్లో జంతువుల కొవ్వు వాడతారు, అందుకే అంత స్మూత్గా, టేస్టీగా అనిపిస్తాయని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. సేమ్ టు సేమ్ బిస్కెట్స్, కుకీస్లో కూడా, అలాగే చీజ్, మిల్క్ ప్రోడక్ట్స్లో కూడా కొన్నిసార్లు యానిమల్ ఫ్యాట్ని కలుపుతూ ఉంటారు. ఇక సూప్లు, స్టాక్లలో కూడా రుచిని పెంచడం కోసం కొన్నిట్లో ఈ ఫ్యాటే వాడేస్తూ ఉంటారు. ప్రతిదానికి లేబుల్ గట్రా ఉండదు కదా. ఆర్డర్ చేయగానే టేబుల్ ముందు పెడతారు, చక్కగా ఆరగించి బిల్ పే చేసి వెళ్ళిపోతాం. అంతే తప్ప అందులో జంతువుల కొవ్వు కానీ కలుపుతారా ఏమిటి అని అడుగుతున్నావా? లేదుగా. ఆ వెసులుబాటుని అలుసుగా తీసుకుంటున్నారు వీళ్ళంతా. టేస్ట్ అదిరిపోతుంది, ఎప్పుడూ లేనంత స్మూత్గా ఉంటుంది, స్మెల్ కూడా ఘుమఘుమలాడిపోతోంది అంటే కాస్త వాటి గురించి మనం ఆలోచించాల్సిందే. అవన్నీ కాస్త డేంజరస్ కిందే లెక్క. అదేవిధంగా మనం ఎక్కువగా యానిమల్ ఫ్యాట్స్ పిల్లలు తినే బిస్కెట్స్లో, తర్వాత వెజిటబుల్ ఆయిల్స్, మనం రోజు రెగ్యులర్గా వాడే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, తర్వాత వెజిటబుల్ ఆయిల్స్లో గ్రౌండ్నట్ ఆయిల్లో కానీ ఎక్కువగా కలిపే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫ్యాట్ అనేది కొద్దిగా తక్కువ, మిగతా వాటితో పోల్చుకుంటే కొద్దిగా తక్కువ ఖరీదుకే రావచ్చు.
దాదాపుగా ఏంటంటే ఒక 30 రూపాయల నుంచి ఒక కేజీ 50 రూపాయల వరకు సుమారుగా 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఈ జంతువుల ఫ్యాట్ అనేది దొరుకుతుంది మార్కెట్లో. సో అందుకని ఈ తక్కువ ఖరీదుకి వచ్చిన దీన్ని బట్టి సాధారణంగా ఏంటంటే ఈ ఆయిల్స్లో కానీ బిస్కెట్స్లో కానీ తర్వాత యానిమల్ ఫీడ్స్ వీటిలో మాత్రం కలిపేదానికి అవకాశాలన్నీ మనం అంచనా వేస్తున్నాం. కల్తీ నెయ్యితో, అందులోనూ అవి ఇవి కలిశాయి అనే నెయ్యితో తిరుమల లడ్డూని తయారు చేశారనే వార్త ఇప్పుడు యావత్ హిందువుల గుండెలను దహించి వేస్తోంది. ఇలాంటి ఘోరమే గతంలో ఉత్తరప్రదేశ్లో కూడా జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఇంతకు మించిన ఘోరమనే చెప్పాలేము. సహజమైన స్వచ్ఛమైన నెయ్యి పూస పూసగా ఉంటుంది, అదేదో యాడ్లో చెప్పినట్టుగా. కానీ జంతువుల కొవ్వు పోస్తే ఆయిల్ లాగా ఉండి కనిపెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని యూపీలో ఏం చేశారో తెలుసా? అచ్చం నెయ్యిలా కనిపించడానికి ఎముకల్ని పొడి చేసి దాన్ని జంతువుల కొవ్వుతో కలిపి నెయ్యిని, అంటే నెయ్యిలాంటి పదార్థాన్ని తయారు చేశారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు ఆ నెయ్యిలాంటి పదార్థాన్ని సరఫరా చేశారు. పైగా అట్రాక్ట్ చేసే ప్యాకింగ్స్తో ఈ కల్తీ నెయ్యిని అమ్మేస్తున్నారు. నిజంగా నాణ్యమైన నెయ్యి వాడాలంటే ఖర్చు ఎక్కువ. అదే నెయ్యిలాంటి పదార్థం అయితే మార్కెట్లో దాని రేటు చాలా తక్కువ. అలా తక్కువ రేటు ఉండేదే జంతువుల కొవ్వు. బ్రాండెడ్, నమ్మకం ఉన్న సంస్థ అని భ్రమపడిపోయి వాటిని జనం అమాయకంగా కొని మోసపోతున్నారు. అటువంటి నెయ్యి వాడితే రాను రాను క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. అలాగే అనిమల్ ఫ్యాట్ను మనం తినడం వల్ల ఏం అంటే అది కూడా మంచి ఫ్యాటే కదా అనుకోవచ్చు. కానీ అనిమల్ ఫ్యాట్ సాల్యుబుల్ కాదు బాడీలో. అది అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు దాంట్లో ఉన్నవి. దీంట్లో ఏమి స్టీరిక్, పామిక్, లినోలేయిక్, క్యాప్రిక్, లాసరెనిక్, క్యాప్రోలిక్, మెరిస్టిలిక్ ఈ యాసిడ్స్ ఉంటాయి. అవన్నీ కూడా బ్లడ్లో అవి కరగకుండా అవి అలాగే వెళ్ళి మనం చూస్తుంటాం. చాలా అంటే ఎక్కువగా భోజన ప్రియులు, మాంసం తినే వాళ్ళలో హార్ట్ అటాక్స్ ఎక్కువగా ఉండడము, అవి అట్లాగే వెళ్ళి ఈ హార్ట్లో ఆర్టరీకి అంతా అవంతా బూడుకొని పోయి మనకు రక్తం ప్రసరించడానికి వీలుగా ఉండదు. అంత నరాలు ఆర్టరీస్ ఇట్లా క్లాట్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే రక్తం ప్రసరించలేనంత ఫ్యాట్ అంతా లోపల ఉంటుంది. సో ఇవన్నీ యానిమల్ ఫ్యాట్స్ అన్నీ కూడా అవి సాల్యుబుల్ కావు బాడీలో. కొన్ని రకాల వనస్పతుల్లో కూడా జంతువుల కొవ్వు ఉండే ప్రమాదం లేకపోలేదు. డాల్డా తెలుసుగా, ఒకప్పుడు దేశంలో డాల్డాని విపరీతంగా అమ్మేవారు. మరి ఇప్పుడు ఎందుకని వాడట్లేదో తెలుసా? ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా కాస్త షార్ట్గా చెప్పేసుకుందాం. చెప్పుకోవడం అవసరం కూడా ఇక్కడ. నిజానికి డాల్డా ఒరిజినల్ పేరు అది కాదు. నెదర్లాండ్స్కి చెందిన దాదా అనే కంపెనీ అప్పట్లో నెయ్యిని అమ్మేది. బట్ ఆ నెయ్యి కాస్ట్ చాలా ఎక్కువ, రేట్ ఎక్కువ కాబట్టి న్యాచురల్గానే సేల్స్ పడిపోయాయి మన దేశంలో. ఇక ప్లాన్ బి ఆలోచించి పామ్ ఆయిల్తో తయారు చేసిన ఒక నెయ్యి లాంటి పదార్థాన్ని తీసి అమ్మడం మొదలుపెట్టింది. ఇందులో పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే నెయ్యితో చేస్తే ఎలాంటి టేస్ట్ వస్తుందో ఈ పామ్ ఆయిల్ నుంచి తీసిన నెయ్యి లాంటి పదార్థంతో చేసినా కూడా అంతే టేస్ట్ వచ్చేది. దీంతో స్వీట్ షాప్స్, బేకరీస్ అచ్చమైన నెయ్యికి బదులు దీన్ని కొనడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత ఒక బడా కంపెనీ ఆ దాదా అనే కంపెనీని కొనేసి మధ్యలో ఒక ఎల్ చేర్చింది. అప్పటి నుంచి డాల్డా అయింది. ఒక 30 ఏళ్ల క్రితం డాల్డాని మన ఇళ్లలో చాలా ఎక్కువగా వాడేవాళ్ళం. మరి ఇప్పుడు ఎందుకని అవి కనిపించట్లేదు? ఎందుకని ఎక్కువగా వాడట్లేదు? దానికి 2 కారణాలు ఉన్నాయని చెప్తున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. డాల్డాతో చేసిన వంటకాలతో గుండె జబ్బులు వస్తాయన్న అవగాహన పెరగడం ఒక రీజన్ అయితే, రెండో కారణం దాన్ని జంతువుల కొవ్వుతో తయారు చేస్తున్నారు అనే ఆరోపణ రావడం. నిజానికి గుండె జబ్బులు వస్తాయని కొన్ని రిపోర్ట్స్ చెప్పిన తర్వాత ఇండియాలో డాల్డాని బ్యాన్ చేద్దామని అనుకున్నారు. నెహ్రూ టైంలో ఆ ప్రపోజల్ కూడా వచ్చింది. కానీ అప్పటికే దేశవ్యాప్తంగా డాల్డా తయారు చేసే ఫ్యాక్టరీలను 40కి పైగా ప్రారంభించడం, ఆ ఫ్యాక్టరీల్లో 30,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉండడం, ఈ ఫ్యాక్టరీస్ని నమ్ముకుని రైతులు భారీ ఎత్తున పామ్ ఆయిల్ పండిస్తూ ఉండడంతో ఈ డాల్డాపై బ్యాన్ పెడితే గనక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది అని భయపడ్డారు. సో ఇది స్టోరీ. అంటే ప్రజారోగ్యానికి హానికరం అని తెలిసినా కొన్నిటికి అలో చేసేస్తున్నారు. ఆ అలుసే పరిస్థితిని ఇప్పుడు ఇంత దాకా తీసుకొచ్చింది. హోటల్స్లో, బేకరీల్లో, మిల్క్ ప్రోడక్ట్స్లో, నెయ్యిలో జంతువుల కొవ్వు కలుపుతున్నారని అధికారులకు తెలియదంటారా? ఖచ్చితంగా తెలుసు, కానీ ఏమీ చెయ్యట్లేదు. గతంలో కల్తీ నెయ్యి తయారు చేసిన ఫ్యాక్టరీలపై పోలీసులు చాలాసార్లు దాడులు చేశారు. ఒకరిద్దరిని అరెస్ట్ కూడా చేశారు ఆ రైడ్స్లో. అలవాటు ప్రకారం అసలు యజమానులు మాత్రం పరారీలోనే ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ బయటికి రారు, పట్టుబడరు. కొంతకాలానికి అంతా సర్దుకుపోతుంది. ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్. షరా మామూలుగా అంతా అలా వదిలేయబట్టే
మహాప్రసాదంగా భావించే వెంకన్న లడ్డూపై కూడా ఇప్పుడు ఈ కల్తీ ఆరోపణలు వచ్చాయి. కానీ సొల్యూషన్ గురించి ఆలోచించేదెవరు? ఎప్పటికీ బ్లేమ్ గేమ్లో పడి కొట్టుకుపోవాల్సిందేనా? వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళు, ఆ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వం, ఇలా విమర్శించుకోవడమేనా? కల్తీని అస్సలు క్షమించకూడదు, కరెక్టే. రేపొద్దున ఇంకేదో కలుస్తుంది, కొన్నిసార్లు ప్రాణాల మీద కూడా వచ్చేస్తుంది. అప్పుడేంటి? ఇలాంటివి చెప్పి మరీ భయపెడుతున్నారు, జనాన్ని ఇంకా భయపెట్టకండి అని మాత్రం అనకండి. ఎందుకంటే రేపొద్దున ఏదైనా జరిగితే ఆ బాధితుల్లో మన ఫ్యామిలీ మెంబరే ఉంటే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఫైనల్గా ఈ ఇష్యూ కూడా కొన్నాళ్ల పాటు జనం నోట్లో నానుతుంది, ఆ తర్వాత గప్చుప్ అయిపోతుంది. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అందరూ ఇదే కాన్సెప్ట్తో బతికేస్తున్నాం. తెలిసిన తర్వాత వామ్మో అని వాంతి చేసుకోవడం కంటే వ్యవస్థలకి భయం నేర్పించడమే కదా ఒక రకమైన కరెక్ట్ సొల్యూషన్. మరి ఆ రకంగా మార్పు వస్తుంది అని అంత ఆశిద్దాం. ఇది ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్. మరొక ఎక్స్క్లూజివ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.